మేము చిన్న ఉదాహరణ, మేము ఒక ప్లాట్ తీసుకున్నాం బ్రాహ్మణపల్లిలో మా సొంతూరులో. అయితే 7 తరాల ప్లాట్ అన్నట్టు, అది 4వ 5వ తరం ప్లాట్ అన్నట్టు. అయితే వాళ్ళు ఎవరికి ఇవ్వాలన్నా రిస్కే కదా, అందుకనే ఎవరికి తీసుకోమన్నా రిస్క్ అని చెప్పి టెండర్ వేసారు అన్నట్టు. టెండర్ వేస్తే దాంట్లో వాళ్ళు పక్క ఇంట్లో వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ఆవులు బర్రెలు ఉన్నాయి అన్నట్టు. మాది పక్క ఖాళీ ప్లేస్ కాబట్టి 40 ఏళ్ల నుంచి బర్రెలను అందులోనే కట్టేసారు అన్నట్టు. అయితే నేను మా చిన్న పాప దగ్గర హైదరాబాద్ వెళ్తే మా బాబు చెప్పిండు, మమ్మీ ఇట్లా వాళ్ళు ప్లాట్ టెండర్ వేస్తుండ్రు, లేఅవుట్ చేసేసిండ్రు, టెండర్ వేస్తుండట, పెద్దన్న ఫోన్ చేసిండు అని చెప్పిండు అన్నట్టు. అయితే ఇట్లా తీసుకోవాలా అని ఎవరికి పాట పాడితే వాళ్ళకటంటే, రాజు మనకు ఆర్మూర్లో ఇల్లు అమ్మినా సరే కానీ నువ్వు ప్లాట్ పాట పాడని చెప్పిండు. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి బర్రెలు పెండ గోమూత్రం వేస్తున్నాయి కాబట్టి దానికి మించిన లక్ష్మి లేదు. ఆర్మూర్లో ఇల్లు అమ్మేసినా సరే నువ్వు పాట పాడు, పాట కాగేది లేదని చెప్పి అది ఒక్క మాటతోటే మాకు వచ్చేసింది. ఓ సూపర్, సంతోషం. ఎందుకంటే అసలు దాన్ని మీరు సాధించారు. ఇంకా అంటే నాకు తెలుసు, చూడు మనము అది ఎంత పవిత్రమైంది, అది తక్కువ రేటా ఎక్కువ రేటా ఆ ప్లేస్ మనకు సరిపోతుందా, 190 గజాల 20 గజాల 30 గజాల సంబంధం అదేంటో మనకు తెలుసు. మా నాన్న ద్వారా నాకు తెలుసు, మంచి చెడు తెలుసు కాబట్టి అందులో 40 సంవత్సరాల నుంచి వాళ్ళు బర్రెలను కట్టిస్తున్నారు. ఇక దానికి మించిన భూమి లేదని చెప్పేసి, నాన్న నువ్వు ఈ ఇల్లు అమ్మినా సరే నువ్వు దాని మాత్రం పాట ఆగాకని చెప్పి, అంతే. అందుకనే అది మా దేవుడు మీకే సపోర్ట్ చేసింది. అంతే, మనము భగవంతుడు కంపల్సరీ సహకరిస్తాడు. మనం అవసరం లేదు, మనం వెళ్ళడం మన ఆత్మసాక్షిగా సరైన మార్గంలో వెళ్తే వాడే చూసుకుంటాడు మన గురించి. మనం అవసరమే లేదు, కోరికలు కోరుకోవాల్సిన లేదు, ప్లాన్లు వేయాల్సిన అవసరం. వాడిని నమ్ముకొని మనం సరైన మార్గంలో వెళ్ళాలా, కల్ముషం లేని మనస్తత్వం ఉంచుకోవాలి. అంతే, అదొకటే తెలుస్తుంది నాకు. ఇప్పటికైతే భగవంతుడు సహకరిస్తున్నాడు. మన నమ్మకాన్ని బాగా అన్ని అప్పచెప్పిపోయినా గానీ సునాయాసంగా బయటపడ్డాగా నేను ఎప్పుడు కూడా అబ్బా ఇంత అప్పచెప్పిపోయింది, ఇన్ని కార్యక్రమాలు ఫీల్ కాలేదు. ప్రతి ఒక్క కార్యము నాకు ఫ్యామిలీ సపోర్టింగ్ లేదు, డబ్బు సపోర్టింగ్ లేదు. ఇంట్లో పెళ్లి రోజు కూడా మేమే ఇద్దరం పడుకుంటాం తెలుసా. మా పిల్లల పెళ్లి రోజు కూడా మేమిద్దరమే పడుకుంటాం, మాకు రిలేషన్ లేదు, ఇంట్లో పడుకునే రిలేషన్ లేదు. అయినా నేను లేదు, మాకు బంధాలే లేవు. మా తమ్ముడు తప్ప ఎవ్వరంతా, మా సార్ వల్ల అన్నదమ్ములు తప్ప. అంతేగాని ఇంకా మా చిన్నమ్మలు పెద్దమ్మలు అటువంటి ఏం లేదు. అయినా నేను సునాయాసంగా లేదు ఇచ్చిన ప్రతి ఒక్క ఫంక్షన్. నేను అమ్మ ఇది ఎట్లా తీస్తాను లేరు కాబట్టి సపోర్టింగ్ ఎంతో మంది అవసరం. అది భగవంతుడు సహకరించిండు, నేను సునాయాసంగానే బయటపడ్డా. అదొకటే, అందుకే మా నాన్న చెప్పిన వాక్యాలే నా లోపల నెమరేసుకుంటూ నేను దాన్నే ఫాలో అవుతుంటా బేట. ఇప్పటికైతే నడుస్తుంది. ఇప్పుడు నేను ఏంటంటే, ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. ఈ జూన్ 21 వస్తే 60 వస్తాయి, 59. మొన్న జూన్ 21 59 వచ్చినాయి, 59 వచ్చినాయి. ఇప్పుడు 60 వస్తాయి. ఏంది అందరికి చెప్పేది ఏంటంటే, మనం చేసుకునే పనులు మనం పనులను పెట్టుకొని వద్దనే, కాకపోతే మన పనులు మనం చేసుకుంటే మనకు హెల్త్ పరంగా ఏముండదు నా ఒపీనియన్ అన్నట్టు. అంతే. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతవరకు ఆర్మూర్ లో తెలుసా, ఆర్మూర్ మొత్తం తిరిగి వచ్చినా నేను నడుచుకుంటే వెళ్తా. ఎక్కడికి వెళ్ళినా నేను ఇంతవరకు ఆర్మూర్ లో ఆటో ఎక్కలే. సూపర్. ఒక నిజామాబాద్ అట్లా వెళ్తే వేరే ఊరు ఆటోలు వెళ్తా, అక్కడ దిగినాక కూడా ఆటోలు కడతా. కానీ ఇక్కడ మాత్రం నేను అసలు నాకు ఏది అవసరం, కిరాణా కొట్టు గానీ, మార్కెట్ గానీ, షాపింగ్ గానీ, ఎక్కడ ఏ షాప్ కి వెళ్ళాలన్నా, ఎవరింటి రిలేషన్స్ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినా నేను మాత్రం ఇంతవరకు ఆర్మూర్లో నేను ఆటో. ఓకే సూపర్. అంటే బట్టల షాప్ కి గానీ ఏ షాప్ ఆర్మూర్లో ఎనీ అవసరాలకి ఏ అవసరం వచ్చినా నేను మాత్రం ఆర్మూర్ల మట్టుకు నేను ఇంతవరకు ఆటో. కాళ్ళని నమ్ముకున్నారు అన్నట్టు మీరు. నాకు హెల్త్ పరంగా బీపీ, షుగర్లు, మోకాళ్ళ నొప్పులు ఏవి కూడా దరి చేరలేవు, ఇంకా నా దరి చేరలేవు. అవి రాను కూడా రావు. ఎందుకంటే పాటిస్తున్నా. ఫుడ్ పరంగా కూడా నేను బయట ఫుడ్ కి అలౌట్ చేయను అసలు. పిల్లలు తెచ్చుకుంటే కూడా ఎక్స్ట్రా తీసుకొస్తే డస్ట్బిన్ వేస్తాను, కానీ ఈ డస్ట్బిన్ ఆ డస్ట్బిన్ వేస్తారు, కానీ ఈ డస్ట్బిన్ ఈ డస్ట్బిన్ ఫుడ్ పరంగా చల్లటనం అంటే నాకు చాలా ఇష్టం. చద్దన్నం అంటే నేను చాలా ఇష్టపడతా, చాలా అంటే చాలా. వచ్చిన రోజు ఫాస్టింగ్ ఉన్న రోజు అయ్యో మిస్ అయిపోతున్నా, తింటలేను పడేయాలంటే ధైర్యంగా ఏదో బాధపడతా, కానీ నాకు చాలా ఇష్టం. మన అంటే
తాతల వాళ్ళు ఆ కాలంలో ఇవే చద్దనమే తిన్నారు. అసలు మెయిన్ నైట్ అన్నమే మధ్య అయితే యూట్యూబ్ లో వింటున్నాం కదా, అమెరికాలో అయితే ఎన్నో డాలర్లకు అమ్ముతున్నారట చద్దన్నమా. చద్దన్నాన్ని యూట్యూబ్ లో చూసాను నేను. ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ వాళ్ళే అక్కడికి వెళ్తున్నాయి ఏవి వేప పుల్లలే గానీ అన్ని కూడా మన అందులోనే కొరియర్ కొరియర్ వెళ్తున్నాయి, ఇక్కడ నుంచి వెళ్తున్నాయట. అవునట అమ్మ వాళ్ళకి దొరకక పాపం మనకి దొరికినా కూడా మనం యూజ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడి కల్చర్ ని మనం ఫాలో అవుతున్నాం. అది వదిలేసుకొని వాళ్ళ కల్చర్ ని మనం వాళ్ళు మన కల్చర్ ని ఫాలో అయ్యి సారీస్ కట్టుకోవడమే గానీ టెంపుల్కి వెళ్ళడమే గానీ వాళ్ళు అట్లా చాలా చేస్తారు. కానీ అందుకే మనకు తెలిసినవి మన అందుబాటులో ఉన్నాయి మాత్రం పోగొట్టుకోవద్దు. అది మాత్రం నీ ద్వారా తెలిసిన నీ ద్వారా తెలిసిన మంచిగా అయితే పాటించాలి. చెప్పేవాళ్ళు లేరా ఈ కాలంలో? అవును అంతే, ఎవరి బిజీ వాళ్ళకైతే మన అమ్మమ్మలు వాళ్ళందరూ చెప్తుండ్రి. ఇప్పుడు ఇంట్లో తెలిసిన వాళ్ళు ఉండట్లేదు, ఉన్నా వినే వాళ్ళు లేరు, టైం లేదు. అంతే, ఈ బిజీ షెడ్యూల్ లో చాలా కష్టంగా ఉంది. అందుకే మీరు దొరికింది కాబట్టి నా లోపల ఉన్నాయని ఈ రకంగా అందరికి తెలుస్తుంది మీ ద్వారా. అందులో 100 మందిలో 10 మంది పాటించినా చాలా సంతోషం. చదువు పంచితే పెరుగుతుంది, అంతే అమ్మా. డబ్బు దాచుకుంటే పెరుగుతుంది. అందుకే మనకు తెలిసిన విషయాలు చెప్తే నలుగురు పెరుగుతారు కాబట్టి సంతోషం. అంతే, డబ్బు దాచుకొని తినాలి. నాన్న చెప్తుండేరా, మన మంచితనమే అన్నిటికి ముందట నడుస్తుంది, మన మనసు కల్ముషం లేకుండా ఉండాలి నాన్న. ఎదుటి హృదయంలో స్థానాన్ని చంపించుకుని ₹1,00,00,000 కూడా ఒక సెకండ్ లో పుల్లేస్తే కాలిపోతాయి. కానీ ఎదుటి హృదయంలో స్థానాన్ని చంపించుకోవడం అది కాలేదు కూలదు. అది ముందు సంఘంలో తలెత్తుకొని బ్రతకాలంటే డబ్బు కాదు, మన వాల్యూ ఉండాలా. అయితే ₹10 లేకుండా మనం దర్జాగా వెళ్ళొచ్చు. కానీ 10 కోట్లు అప్పు చేసింటే తలదించుకోను, 10 కోట్లు అప్పు చేసిన మన దగ్గరనే ఉంటాయి కానీ తలదించుకున్నాడు. ₹10 లేకుండా తలెత్తుకున్నాడు వచ్చు. అందుకనే ఎప్పటికే గానీ ఎదుటి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకో, అది మెయిన్. అది కాలది కూలది, మన విలువ. మనం చనిపోయినా మన పేరుకు రెండో జీవితం వస్తుంది, మరో జన్మ. మనం చనిపోయినా పేరు చావద్దు, అది మెయిన్. 2 జీవితాలు కంపల్సరీ మానవ జన్మ ఎత్తినప్పుడు. కానీ అది అందరికి సాధ్యం కాదు. అంతే అమ్మా, అందరికి కాదు. ఎంత చెడ్డ పని ఒక సెకండ్ లో చేయొచ్చు, కానీ మంచి చేయలేం. చేసినా నువ్వు అనలేవు మంచి అని. మనం ఎన్నో చూయించంగా 100 చూపిస్తే ఒక్కదానికి నువ్వు మంచి అంటావు. అటువంటిది మన పేరు నిలబెట్టాలంటే ఎన్నో పోరాడాల. అందుకనే పేరుకు 2 జీవితాలు ఇవ్వడమే మానవ ధర్మం. అంతే. అదే అంటే చనిపోకుండా ముందు చనిపోయినాక, చనిపోక ముందు చేసినవే చనిపోయిన తర్వాత గుర్తు చేసుకుంటారు కదా. మనం ఉన్నప్పుడు చేసుకున్నవే కదా, మనం పోయినాక మన పేరు జీవితాన్ని ఇవ్వాలంటే మనం చేసినవి ఉంటేనే కదా పేరు చనిపోదుగా. ఇప్పుడు మా నాన్న గుర్తు చేసుకున్నట్టు తను చేసిన పనులు మంచిగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ రివర్స్ అవుతుంది ఆ పేరు. అవును, అంతే. అట్లా అది అట్లా అంటే గుర్తు పెట్టుకునే బతకాలి, ఎదుటైతే గుర్తు పెట్టుకుంటే మనం జీవించాలి. అంతేలే. ఇప్పుడు బిల్డింగ్ లో అయితే కూలగొట్టడం, చాలా బాగుంది, అబ్బా ఎంత మంచిదో ఎవరు తీసేస్తారు. ఆ మాట మాట్లాడతారు వాళ్ళు, ఎంత విలువిస్తుంది మనిషికి గాని మాటకి గాని. అది చాలు, అది చాలు. మనం కూడా ఇప్పుడు వచ్చినావు, నువ్వు వచ్చినప్పుడు నేను ఇల్లంతా నీకేం ఎత్తియాను కదా. అది ఆ వచ్చిన 10 నిమిషాలైనా కానీ నీకు రెస్పెక్ట్ గా ఫీల్ అయ్యి నీకు ఇచ్చే వాల్యూ నీకు ఇస్తే అంతే. మళ్ళీ నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళిపోతావు కదా. కానీ నేను వాల్యూ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది, గుర్తుండిపోతుంది మైండ్ లో. 10 మందికి చెప్తాం, అదే కూడా అదే సంపాదించుకోమని చెప్తుండే మా నాన్న. ఏం లేదు, ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే అసలు వాళ్ళకి ఏం చేయకుండా, వాళ్ళు ఏం పూజలు చేయకుండా వాళ్ళు ఎంత బాగున్నారు, కార్లు పెళ్లిళ్ళు అన్ని అయినట్టుగా అనుకున్నట్టుగా హ్యాపీగా ఉన్నారు. మరి నేనెందుకు, నేను ఇంతగానో పూజలు చేస్తాను, నాకెందుకు ఇట్లుంది, భగవంతుడు నాకెట్లెందుకు చేస్తున్నాడు భగవంతుడు అంటాడు. భగవంతుడు ఎప్పటికి కూడా ఒకరికి అన్యాయం చేయడు, అందరూ సమానమే. తనకి చెల్లె తమ్ముడు ఏమి సమానమే. కాకపోతే అదేంటో మనం తెలుసుకోవాలా. నాకెందుకు ఇట్లా అయింది, నేనేం తప్పు చేసిన అని తెలుసుకోవాలి. మన ఇద్దరం ఉన్నాం, ఏదో పోటీలా
కర్రీ చేయమని చెప్పారు. అవును. ఇద్దరం వంకాయ కర్రీ చేసినాం. ఓకే. నేను బాగా టేస్టీగా అయింది. మొత్తం గిన్నె కాల్ చేసేసి అందరు తినేసారు. నాది అట్లనే ఉంది. నాది ఎందుకు తినలేదని నేను పోరాడే బదులు నేను టేస్ట్ చేసి దాంట్లో ఏం చేసిన అంటే ఉప్పు ఎక్కువ, అది తెలుసుకోవాలి. నేను ఇష్టం చేసినందుకు నాకు తినలేదు. మిస్టేక్ తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ వండేటప్పుడు నేను కరెక్ట్ సెట్ చేసినప్పుడు అందరు తింటారు. అంతే కదా. ఈ జీవితం కూడా అంతే తెలుసా. మనం ఏం చేసినాం, మనకి ఇట్లా ఎందుకైతే నేనేం తప్పు చేసిన, అది నీకు ఇక ముందు చెయ్యొద్దు అని తెలుసుకుంటే లైఫ్ ఈజీగా రన్ చేయొచ్చు. అవును, అంతే. ఏం లేదు, భగవంతుడికి లేదు. మనది కూడా దినచర్యనే. మనం స్పెషల్ గా భగవంతుడి గుడికి, భగవంతుడికి ఏమన్నా చుమ్మతానంటే ₹1,00,000 ఇస్తాడు. ఆయనకు విగ్రహాలు కావన్నా లేకపోతే కిరీటాలు కావన్నా ఆయనకు లేవు కొనుక్కోవడానికి. అది అసలే కాదు భగవంతుడి కోరిక. భగవంతుడి కోరిక ఏంటి, నేను చూపించిన సన్మార్గంలో నువ్వు నడువు, అంతే. నువ్వు సరైన భక్తుడు. అంతకి మించి లేదు. ఇప్పుడు అమ్మాయినా అడగందే పెట్టాలట అది నువ్వు న్యాయం ధర్మంగా. ఇప్పుడు ఇది ఉంది, దీంట్లో కింద వాడి దీంట్లో దీపం ముట్టించి వెలిగియో మనిషా కాదా? అది మానవ. ఇప్పుడు జంతువులకు మనలాగా జ్ఞానం లేదు, దానికి విచక్షణ జ్ఞానం లేదు. ఏది పెడతాది తింటది, గడ్డి గడ్డ ఏదైనా తింటది. మనకు మానవ జన్మ లాస్ట్ జన్మ. దీనికి ఏంటంటే విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఉప్పు ఎక్కువైతేనే తిన అంటున్నాం. గడ్డి పెడితే తింటామా? గడ్డి పెడితే తినము. ఉప్పు ఎక్కువైతే తప్పు అని తెలుసు, ఇది బాగలేదని తెలుసు, ప్రవర్తనలో ఏంటో తెలియదు. అది ఆలోచించుకుంటూ నడుచుకోవడమే మానవ జన్మ. ఇంతకు ముందు త్రేతాయుగము, ద్వాపరయుగము అప్పుడట యోగాలట, హోమంలట, తపస్సులట ఏమో ఏముండే. కానీ మనకు ఎంత అదృష్టవంతులం అంటే మన కలియుగంలో ఓన్లీ శ్రవణము, కీర్తనము, అనడము, నోరుతోటి నామజపము, వినడం, మంచి మాట, ఈజీ. బాత్రూమ్ పో, స్నానం ఏదన్నా చెయ్యి, మనసుకు రెస్ట్ ఇవ్వద్దు, చెవులోకి మంచి వినడము పెట్టుకోవాలి. అంతకు మించి ఈ జన్మకి చాలు. ఏ పూజలు చేయకుండా సరే దేవుని తలుచుకోవాలి, ఎక్కువ దేవుని స్మరణ చేస్తూ దేవుడి స్మరణ న్యాయమైన మార్గం. అవును, అది మనము ఎదుటి చెడు కావాలని, దోసక తినాలని ఆలోచించద్దు. ఇంకా కానీ దేవుడు వెంటనే రిజల్ట్ ఇచ్చేస్తాడు. మళ్ళీ తేడా చేసిరంటే కోరికలు కూడా మనకు అవసరమేముంది, మనం కోరుకోవాల్సింది. భగవంతుడు తెలియదా మనకి ఏది అవసరమో, తల్లికి తెలియదా పిల్లలకి ఏది అవసరమో. ఇప్పుడు అదే ఏడ్చి కింద పొర్రాడింది అనుకో, 4 చెప్పదెబ్బలు తింటది. కానీ అడగకుండా అయితే అమ్మ ఈ మా పాప ఈ ఏజ్ కి వచ్చింది, ఇప్పుడు ఈ లంగా బ్లౌజే కరెక్ట్, ఇప్పుడు ఈ ప్యాంట్ షర్టే కరెక్ట్, ఇప్పుడు ఇదే కరెక్ట్ అని డిసైడ్ చేస్తాం. భగవంతుడు కూడా అంతే. తల్లి ఎట్లా డిసైడ్ చేస్తాడు, భగవంతుడు కూడా మనకి ఏది అవసరమో అదే డిసైడ్ చేస్తాడు. మనమే ఎక్కడ వరకు కరెక్ట్. భగవంతుడు అది ఒకటే, నాకు ఇచ్చినావు, తినబోతే తిండి ఇచ్చినావు, నిలబోతే నీడిచ్చినావు, జీవిత ఆరోగ్యాన్ని ఇచ్చినావు, ఏ విఘ్నాలు లేకుండా జీవితం సాగిపోనని మొక్కాలంతే. అంతకు మించి కోరుకోవాలి, అదొక్కటే తప్ప ఏం అవసరం లేదు. అన్ని భగవంతుడు తెలుసు, వాడే చూసుకుంటాడు. పర్మనెంట్ వాళ్ళేమేం కాదు, ఎప్పటికైనా అక్కడ వాళ్ళమే కాబట్టి అది తెలుసుకొని బ్రతకడమే ఈ జన్మకు సార్థకత. నెక్స్ట్ జన్మకు కూడా పునాది వేసుకున్న వాళ్ళమే అంతే. అంతే. ఇప్పుడు ఇన్ని బాధలు పడుతున్నాం, మళ్ళీ ఇట్లాంటి తప్పులు చేసాం, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినాక మళ్ళీ ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే వేస్ట్, జన్మించి వేస్ట్. అంతే. ఓకే ఫ్రెండ్స్, అమ్మ నుంచి తెలుసుకున్నాం కొన్ని విషయాలు, అన్నీ కూడా మంచి విషయాలు. అమ్మ చెప్పిన విషయాలన్నీ కూడా పాటించదగినవే. పాటించే వాళ్ళు పాటిస్తారు. ఇంకా ఎవరికి అయినా ఇవి ఖర్చు డబ్బులు పెట్టుకునే మన నిజ జీవితంలో రొటీన్ జరిగే విషయాలే. ఇది మార్చి ఇది మారవడం అంతే. ఇది మానేసి ఇది స్టార్ట్ చేయడం. అంతకు మించి ఇలా రిస్క్ లేదు, కష్టం లేదు, ఖర్చు లేదు. ఓకే ఫ్రెండ్స్, అమ్మ మాటలు అన్నీ కూడా విన్నారు కదా. ఇంకా ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. అలాగే ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అమ్మ. ఓకే అమ్మ, చాలా బాగా చెప్పారు. మీ చెప్పిన మాటల్లో కూడా మేము కూడా కొన్ని అంటే అన్నీ కూడా మేము పాటిస్తాము. అందులో మేము పాటించేవి ఉన్నాయి, పాటించని కూడా ఉన్నాయి, పాటిస్తాం. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ.